హాయ్ అండి. నాకు తెలిసిన సర్కిల్‌లో ఒక పేద ఆవిడ పాపం వాళ్ళ భర్త చనిపోతే ఇళ్లల్లో పని చేసుకుంటూ నానా తిప్పలు పడుతూ వాళ్ళ అబ్బాయిని ఒకే ఒక కొడుకు. ఆ ఒక్క కొడుకుని చదివించుకుంటూ ఆ ఇళ్లల్లో ఎవరైతే ఏదైతే ఇస్తుంటారో కొంచెం మిగిలినవి అవే అమ్మ కొడుకు ఇద్దరూ కూడా కొంచెం కొంచెంగా తింటూ చేస్తూ చాలా కష్టపడి ఏదో ఒక 500, 1000 రూపాయల్లో ఒక చిన్న గది ఒకటి తీసుకుని అలా సర్దుకుని బతుకుతూ ఉండేవాళ్ళు. అలా అలా చేస్తూ కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పడిన తర్వాత ఆ బాబుకి ఏదో జాబ్ వచ్చింది చిన్నగా. 6,000 రూపాయల జాబు. ఈ అమ్మాయి చేసుకుంటుంది. ఆ అబ్బాయి జాబు చన్నీళ్ళకి వేడినీళ్ళకి కలిసినాయి కాబట్టి కొంచెం ఆత్మాభిమానంతో సరే ఎన్నాళ్ళు ఎలానో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తిన్నాం కదా, ఇంక ఇప్పుడు మనదేదో మనం తిందాం ఉన్నంతలో అనుకుని ఆవిడకి వస్తాం మంచిగా ఎవరిని అడగటం తీసుకోకపోవడం అలా చేసేసరికి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఎలా తయారయ్యారంటే తలకి దానికి పొగరెక్కింది. కొడుకు ఏదో 2 రాళ్ళు సంపాదించేసరికి మిడిసిపాటు పడుతుంది. ఎన్నాళ్ళు ఉంటుంది ఈ పొగరు? రేపు పెళ్లి చేస్తే కోళ్ళు వస్తే బయటికి తంతే దాని తెక్క కనిగిద్ది. ఇదండి వర్షను. జనరల్గా ఎలా మాట్లాడుకోవాలి? ఫోన్లే అమ్మాయి బాధలు తీరిని కొడుకు జాబ్ చేస్తున్నాడు ఇలానే శుభ్రంగా బతికితే ఫోన్లే అనుకోవాలి. మనం ఎందుకు అనుకుంటాం? అనుకోం కదా. ఎందుకు అంటే మనం ఎవరు? మనుషులు అలా మాట్లాడుకోకూడదు కదా, అలా ఆలోచించుకోకూడదు కదా. ఏమంటారు?